హాయ్ అండి, వెల్కమ్ టు ద్వారకా తిరుమల ట్రిప్ మినీ వ్లాగ్ పార్ట్ 3. పార్ట్ 2లో చెప్పాను కదండి, ప్రసాదాలు తీసుకున్న తర్వాత మేమైతే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాము అని చెప్పేసి. ఇక్కడైతే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి మేమైతే బైక్ మీద స్టార్ట్ అయ్యాము. ఇంకా మమ్మీ వాళ్ళు ఎలా వచ్చారో అలానే కార్లో అయితే స్టార్ట్ అయ్యారండి. మా అమ్మళ్ళు అయితే ఇలా ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇలా డివోషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటారండి. ద్వారకా తిరుమల ఒకటి, అలాగే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒకటి. ఇదేనండి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్తే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అమ్మ వాళ్ళు అయితే ద్వారకా తిరుమల నుండి ఇక్కడికి కార్లో వచ్చారు కదండి. వాళ్ళైతే మాకంటే త్వరగానే వచ్చేసి మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. మేము బైక్ మీద కాబట్టి కొంచెం స్లోగా వచ్చాము. ఇదేనండి మధ్య ఆంజనేయ స్వామి గర్భాలయము. స్వామివారు ఇక్కడ మధ్య చెట్టులో వెలిసి ఉంటారు. సో అందుకనే ఇది మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. సాటర్డే అవ్వడం వల్ల ఈవినింగ్ కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. మేమైతే వెళ్ళగానే ముందు ప్రదక్షిణ చేసేసి ఆ తర్వాత గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ పార్ట్ లో పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తాను.